ఇప్పుడు మన డైట్లో ఇడ్లీ ఎలా చేసుకున్నాం, ఊతప్పం ఎలా చేసుకున్నాం, ఉప్మా ఎలా చేసుకున్నాం చెప్పాం. ఇప్పుడు సాంబార్ ఎలా చేసుకోవాలి. సాధారణంగా బయట సాంబార్కి కందిపప్పు కావాలి, కానీ మన డైట్కి కందిపప్పు లేకుండా సాంబార్ ఎలా చేసుకోవాలి. దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఆయుర్దాను సాంబార్ పొడి తయారు చేసాం. ఈ సాంబార్ పొడితో నేను ఇప్పుడు గుమ్మగుమ్మలాడే ఆ సాంబార్ కంటే టేస్ట్ వచ్చే సాంబార్ మీకు తయారు చేసి చూపించేస్తాను. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు, టమాటా, సొరకాయ లేదా ఆనపకాయ, క్యారెట్టు, ములక్కాడ, దొండకాయ, బెండకాయ, గుమ్మడికాయ, దోసకాయ, ధనియాల పొడి, పసుపు, ఇడ్లీ పొడి, ఆయుర్దాన్ సాంబార్ పౌడర్. తల్లి తెలుసు కదా, ఆయుర్దాన్ కొబ్బరి నూనె 2017 నుంచి నా వెంట పేరైతే మారింది, కానీ ఆ తల్లి నా కూడా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు కూడా ఒక వైఫై లాగా నాకు ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ ఇవ్వడానికి 24 గంటలు నాకు అందుబాటులో ఉంటుంది ఆయుర్దాన్ కొబ్బరి నూనె. ఇది మాత్రం మీ ఇంట్లో పెట్టుకోండి, సమస్త రోగాలు కూడా పారిపోతాయి. ఓకే, జస్ట్ ఒక 20 గ్రామ్స్ వేసుకోండి ఆయుర్దాన్ కొబ్బరి నూనె. ఇది అయిన తర్వాత దీంట్లో గుమ్మడి, క్యారెట్ ఫస్ట్ ఈ 2 వేయాలండి. వేసి టమాటా, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఇది ఒక మనిషి డైట్కి ఏం కావాలి, ఎంత కావాలి అన్నదే నేను వేస్తున్నాను అనమాట. ఇది అయింది కదండి. ఆ తర్వాత పసుపు చూసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే కొంచెం కారం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చూసారా, ఈ ఇడ్లీ పౌడర్తో కూడా మళ్ళీ సాంబార్ తయారు చేస్తున్నాను. ఆయుర్దాన్ ఇదే పౌడర్తో చూడండి, ఒక్క స్పూన్ వేసుకొని చాలు. అదే పౌడరు ఒక్క స్పూన్ వేసుకొని ఒక్క మనిషికి ఎంత కావాలో. సాంబారు ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి, చాలా చిక్కగా అందంగా రుచిగా ఎంత బాగుంటుందో. ఓకే, మీకు ఆ రోజుని ఎంత తింటారో తినండి, మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత రోజుని మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ తినవచ్చు అన్నమాట. ఏం పాడు చేయకండి, పాడవదు కూడా. ఓకే, ఇది ఒక్క 4 విజిల్స్ వచ్చేయాలండి. ఓకే, సాంబారు మన కందిపప్పు లేకుండా సాంబార్ ఎలా తయారు చేస్తానో క్లియర్గా చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి డౌట్ మాట, సాంబార్ ఎలా తయారు చేస్తాను. ఇప్పుడు చూసారా, అసలు విషయం ఏంటన్నది మీకు సాంబార్ టేస్ట్ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చేస్తాను అనమాట. మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఎన్నాళ్ళు మీరు కందిపప్పుతో చేసుకున్న సాంబారే మీకు తెలుసు. కందిపప్పు లేకుండా షుగరు, బీపీ, గ్యాసు ఏమీ లేకుండా అన్ని తగ్గించే ఆరోగ్య సాంబారు నేను చెప్తున్నాను. దీనికి కావాల్సింది చెప్పాను కదా, కూర గుమ్మడి, బూడిద గుమ్మడికాయ కాదండి. క్లియర్గా అర్థం. మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని ఏమంటే తెల్ల గుమ్మడా, ఎర్ర గుమ్మడా, కూర గుమ్మడా అని అడుగుతున్నారు. ఎర్ర గుమ్మడి, తినే కూర గుమ్మడి, తెల్లది మాత్రం కాదు. ఈ మధ్యన చెప్తున్నారు జ్యూస్ తాగుతున్నాం అండి అని అంటున్నారు కదా, ఆ గుమ్మడి మాత్రం కాదు, ఇది కూర గుమ్మడి. అలాగే ఒక్క టమాటా తినాలి కాబట్టి గుమ్మడి ఎంతైనా వేసుకోవచ్చు. ఒక్క టమాటా, ఒక్క క్యారెట్ ముక్కలు కింద కోసుకొని దాంట్లో వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. ఇంకొకటి ఏంటి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 1/2 లీటర్ వేసాను అనమాట. నేను 1/2 లీటర్ నీళ్ళు వేసాను. ఒక్క 4 విజిల్స్ వచ్చేంత వరకు అలా వదిలేయండి. సాంబార్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మీకు. ఓకే, మనకి 4 కానీ 5 కానీ విజిల్స్ రావాలి. వచ్చిన తర్వాత అసలు పొజిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. నాకైతే కందిపప్పు అవసరం వస్తుందండి. మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం. నాకైతే కందిపప్పు 99% వచ్చేసింది. ఇప్పుడు మిక్సీ ఉంటే ఇదంతా కలిసి మిక్సీ కొట్టేయాలి. ఇప్పుడు పాత పద్ధతిలో పప్పు గుత్తుతోనే ఇలాగ అంటారు కదండి, ఇలాగనేసి. ఇప్పుడు అసలు విషయం ఇదంతా మొత్తం కలిసిపోయింది చెక్క ముక్క కింద. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే
సొరకాయ ముక్కలు, దొండకాయ, మీకు ఏవి తినాలనుకుంటే అవి, దుంపలు తప్ప, అరటికాయ తప్ప. ఇప్పుడు బెండకాయలు వేసానండి, దోసకాయ, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాడ, కొంచెం కరివేపాకు వేయండి, కొంచెం కొత్తిమీర, మళ్ళీ ఇప్పుడు ఆయుర్దాన్ అసలు మనకి గుమ్మగుమ్మలాడే సాంబారు స్మెల్ రావాలన్నా, టేస్ట్ రావాలన్నా, చూసారు కదా, ఎక్కువ వద్దండి, 1 స్పూన్ వేసుకోండి చాలు. ఇంకో కొంచెం నీళ్ళు వేసుకొని ఓకే. కల్లుప్పు మీకు ఎంత కావాలితే అంత వేసుకోండి. మళ్ళీ 4 విజిల్స్ అండి, సాంబార్ అయిపోతుంది. చూద్దామండి, మన సాంబారు కందిపప్పు లేకుండా సాంబారు తయారైంది, ఎలా ఉందో చూద్దాం. కొంచెం నీళ్ళు వేసుకొని, కొంచెం ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉందో. సాంబార్ ఇడ్లీలు వేసుకొని తింటే ఉంటుందండి. ఇప్పుడు మీకు తిని చూపించేస్తాను, సరే. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. దీనికి తాలింపు కావాలి కదా, తాలింపు రెడీ చేయాలి. మీకు తాలింపుకి కొబ్బరి నూనె ఇష్టమైతే కొబ్బరి నూనె 99% కొబ్బరి నూనె వేసుకోవాలి. తాలింపుకి ఇంకా స్మెల్ వస్తుంది అని అనుకుంటే నేనేం చేస్తానంటే నెయ్యి వేస్తున్నానండి. ఇది 3 స్పూన్లు నెయ్యి వేస్తాను. ఉప్పు సరిపోయింది, మసాలాలు సరిపోయింది. ఒక్క తాలింపు అయిపోయిందంటే మనం వేసుకోవచ్చు. నెయ్యి వేసాను కదండి, జీలకర్ర వేయండి పర్వాలేదు, అలాగే ఆవాలు, ఎండుమిర్చి మన ఇంట్లో వండుకున్నట్టు కాకుండా చిన్నగా చూసారా, చిన్నగా కట్ చేయండి. చూడండి ఉడుకుతుంది ఇక్కడ సాంబార్. అలాగే కరివేపాకు ఎక్కువ వేసుకోండి. అలాగే వెల్లుల్లి, మన సాంబార్కి తాలింపు రెడీ అయిపోయింది. సరే, చక్కగా సాంబార్ రెడీ అయింది. ఇప్పుడు నేను తాలింపు వేస్తాను. చూడండి, చక్కగా వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాం. అసలు ఇంట్లో వాళ్ళు అందరూ తినొచ్చండి, అంత ఎక్కువైంది సాంబార్. ఓకే, ఈలోపు మనం ఇడ్లీ రెడీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సాంబార్ చేసుకున్నాం. ఈ సాంబార్ దేంట్లోకి తినాలి? ఆల్రెడీ మనం ఇడ్లీ చేసుకున్నాం కాబట్టి ఆ ఇడ్లీలోకి ఇదిగోండి, చూసారా సాంబారు రెడీ. చూడండి, ఇంకా ఫ్యామిలీ అంతా తినొచ్చు. దీంట్లో మన చట్నీ, మామూలుగా హోటల్లో గట్టా మీరు తింటారు కదా సాంబార్ వేసుకొని దాని మీద చట్నీ, నేను కూడా నాకు ఇష్టం
ఇష్టమైతే వేసుకోండి. నేను కూడా చట్నీ వేసుకుంటున్నాను సరే. కానీ టోటల్గా ఈ సాంబార్ కుటుంబానికి, ఇడ్లీ కుటుంబానికి, ఆ చట్నీ కుటుంబానికి లింక్ ఎవరా అంటే సొరకాయ కదండి. అక్కడికి అది అయిపోయింది కదా. అలాగే ఆయుర్దాన్ ఇడ్లీ పౌడరు, అలాగే తల్లి కోకోనట్ ఆయిల్, ఆయుర్దాన్, ఈ 3 ఉంటే షుగర్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోద్ది. ఇంట్లోంచి మీకు అర్థమవుతుందా? ఒంట్లోంచి తర్వాత ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోద్ది. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా? ఇప్పుడు తినేద్దామండి. వేడివేడిగా ఉంది, నేను తినేస్తున్నాను. ఇదిగోండి చూడండి. నాకు ఎందుకంటే మీ అందరూ తెలుసు, నేను తిండి పిచ్చోడిని, క్రేవింగ్స్ ఎక్కువ. ఆహారం తింటూ నాకు షుగర్ ఉంది, షుగర్ తగ్గించుకున్నాను, వెయిట్ లాస్ అయ్యాను, బీపీ తగ్గింది, నడుంపోటు ఉండేది, నడుంపోటు కూడా తగ్గింది. ఓకే, ఇలాంటివన్నీ తయారు చేసుకున్నాను. ఎంత బాగుందంటే అండి, లొట్టలు వేసుకుని తిని వచ్చండి సాంబార్ ఇడ్లీ. ఇదిగో చూడండి, తాగి వచ్చండి బాబు. చూసారా? అదిగో చూసారా? ఆరోగ్య సాంబార్. కందిపప్పు లేకుండా సాంబార్ ఎలా తయారు చేసుకున్నామో, ఎలా తిన్నానో మీరు చూసారు కదా. అలాగే మీరందరూ కూడా ఇలాంటి సాంబార్ తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఆహారం మాది, ఆరోగ్యం మీది.